రీఎంబర్స్మెంట్ కోసం ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రభుత్వం దాని మీద అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాము. యాక్చువల్గా 2024లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు చెల్లింపులు ఆగిపోయాయి. అంతకుముందు 2023 డిసెంబర్ వరకు కూడా మా జగనన్న ప్రభుత్వం పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించడం మనందరము చూసాం. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిన 1778 కోట్లు కూడా ఒకేసారి జగనన్న చెల్లించడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారినా ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలని. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న పెండింగ్, అది కూడా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకే ఒక క్వార్టర్ అంటే 700 కోట్లు సుమారుగా అంతే మాత్రమే పెండింగ్ ఎలక్షన్ షెడ్యూల్ వలన పెట్టడం జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా 4000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా అబద్ధాలు చెప్దాము అన్న విధంగా, అన్న ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 8 క్వార్టర్లు అవ్వడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా వస్తూ ఉంది. అంటే సుమారుగా 6300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మధ్యలో ఒకసారి 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే 5600 కోట్లు 5600 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు తీసుకుంటే విద్యార్థులకి ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము, కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వలన కాలేజీ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. అంటే వాళ్ళ భవిష్యత్తు, పేద విద్యార్థుల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫ్లైట్స్కి ఇన్నేసి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అంటూ కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ, ఎస్టీ మైనారిటీల్లో